కి కొట్టేస్తున్నాం, గేమ్ చేంజర్ తో వచ్చాం, జాతిని దింగుతున్నాం అంతే. ఒకటే ఒక్క మాట, ఇప్పుడు బేసిక్ ప్రెడిక్టబుల్. ఓకే, ఇప్పుడు బేసిక్ గా రామ్ చరణ్ మాస్ హీరో కదా, సో ఈ సినిమా మాస్ ఆడియన్స్ లోకి వెళ్ళింది అనుకుంటున్నారా మీరు? వెళ్ళింది, మాస్ వెళ్ళింది, క్లాస్ వెళ్ళింది. సినిమాకి బేసిక్ గా ప్లస్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు? అప్పన్న క్యారెక్టర్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆ సాంగ్స్, విజువల్స్ అంతా బాగుంది, అంతా చాలా బాగుంది. ఓకే, బేసిక్ ఏంటంటే చరణ్ గారి యాక్టింగ్ ఇంకా అంటే మనం వేరే సినిమాకి వెళ్తే వేరే అది బాగుంది ఇది బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక్క సింగిల్ హ్యాండెడ్ గా. మీకు నచ్చినటువంటి మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి సినిమాలో? సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ అయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ అన్న జీవించేశారు అసలుకి. చరణ్ నేను చూడాల నిజమైన పొలిటీషియన్ ఎలా చేస్తారా, రామ్ చరణ్ గారు ఇందులో యాక్ట్ చేసిన అప్పన్న అనే ఒక క్యారెక్టర్ ఎమోషన్ గుండెలో నింపుకుని మనం బయటకు వెళ్తాం. చాలా మంది అంటున్న మాట ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ చాలా తక్కువ నిడితోనే ఎంజాయ్ చేశారంట కదా ఈ సినిమాలో. ఎంత కావాలి శంకర్ గారికి తెలుసు ఎంత కావాలి. ఈ సినిమాని ఎక్కువ ఫుటేజ్ తీసి ఆయన కట్ చేయడం జరిగింది, పర్ఫెక్ట్ కట్. ఎందుకంటే ఇది ల్యాగ్ అని ఎవరైనా చెప్తే నేను చెప్పు తీసి కొడతాను. మాకు అప్పుడే అయిపోయింది అని అనిపించింది, ఎందుకంటే పర్ఫెక్ట్ ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టి అని చేశారు. ఈ 3 క్యారెక్టర్ వేరియేషన్స్ లో మీకు నచ్చిన క్యారెక్టర్ అప్పన్న బయటకు వెళ్తారు. సో రామ్ నందన్ చూసి మనం ఒక ఇలా ఉండాలి అనే క్యారెక్టర్ మనం నేర్చుకోవచ్చు. అప్పన్న గారిని చూస్తే మన కల్చర్ ఇదా. మెసేజ్ ఏమన్నా ఉంది భయ్యా సినిమాలో? చాలా పెద్ద మెసేజ్ ఉంది భయ్యా. మీరు దిస్ ఈజ్ ఎ కరప్టెడ్ సొసైటీ. ఆల్రెడీ ఇండియన్ 2లో ఏదైనా చేద్దామని మార్పు చేద్దామని చూపిస్తే ఫ్లాప్ చేశారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు స్టార్ పవర్ పనిచేస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా ఫ్లాప్ చేయడానికి ఉండదండి. కొడితే ఎవడెవడ రికార్డులు అని చెప్పుకున్నారు. బేసిక్ గా రామ్ చరణ్ ఉన్నది ఏంటంటే ఒక ఫ్లాప్ సినిమాను కూడా ఒక 70-80% రికవర్ చేయగల ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో. సో బేసిక్ గా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ కైండ్ ఆఫ్ జోనర్ లో వెళ్తుంది? ఎందుకంటే రీసెంట్ గా మనం పుష్ప చూసాం, గతంలో దేవరా చూసాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? వాళ్ళతో అలాంటి బచ్చాకాలతో పోలిక అవసరం లేదు. ఇక్కడ ఉంది గ్లోబల్ స్టార్. ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ కి పక్కన పెడితే ఇంటర్నేషనల్ లెవెల్లో పొలిటికల్ డ్రామాలు చూసే వాళ్ళు ఖచ్చితంగా యూకేలో అయితే భారీ ఫాస్ట్ ఫిలిమ్స్. ఇండియన్ మార్కెట్ లో ఈ సినిమా ఎంత చేయొచ్చు? ఈజీగా 600 దాకా వెళ్తుంది. 600 700 దాకా పక్కా. ఓకే, ఇంకేనా? సంక్రాంతి విన్నర్. సంక్రాంతికి పెద్ద హీరోలతో మనకు పోటీ వద్దు, గ్లోబల్ లెవెల్లో బ్లాక్ బస్టర్ కూడా. ఓకే, రైట్.